ఐబొమ్మ కేసును దర్యాప్తు చేసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపికి లేఖ రాసింది. ఐబొమ్మ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది. బెట్టింగ్ యాప్స్ నుంచి ప్రకటనల రూపంలో నిందితుడు ఇమ్మడి రవికి నిధులు అందినట్టు దర్యాప్తులో తేలింది. క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఐ ఖాతాలకు నెలకు 15 లక్షల చొప్పున బదిలీ అయ్యాయి. హైదరాబాద్ సిపి నుంచి వివరాలు అందగానే నిందితుడు రవి బ్యాంక్ ఖాతాల నిర్వహణపై ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. హలో దుర్గా ప్రసాద్, చెప్పండి, హైదరాబాద్ సిపికి ఈడీ రాసిన లేఖలో ఏమని సమాచారం ఉంది? రైట్, తెలుగు చిత్ర పరిశ్రమను పూర్తిగా అతలాకుతలం చేసిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ గురించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీసులు ఐబొమ్మకు సంబంధించిన కేసు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఈడీ రంగప్రవేశం చేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈడీకి అప్పగించాలని చెప్పి ఇప్పటికే హైదరాబాద్ పోలీసులకు ఈడీ లేఖ రాసింది. అంటే ఎప్పటిదాకా ఎంతవరకు అయితే దర్యాప్తు చేశారో వివరాలన్నీ కూడా ఈడీకి అప్పగించాలని చెప్పి కూడా ఈడీ కోరుతున్న పరిస్థితి కనిపించింది. అయితే ఐబొమ్మ వ్యవహారంలో భారీగా మనీ లాండరింగ్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అంటే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిన విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి ప్రకటనల రూపంలో ఇప్పటికే కోట్ల నిధులు ఆల్రెడీ ఎవరైతే రవిని అరెస్ట్ చేశారో ఆయన ఖాతాకు కూడా వెళ్ళినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అదేవిధంగా క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఐ ఖాతాకు ప్రతి నెల కూడా 15 లక్షల చొప్పున ట్రాన్స్ఫర్ జరిగినట్టు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. సో దీని వెనక చాలా పెద్ద కథే ఉంది ఉన్న నేపథ్యంలో ఈడీ అధికారులు దీని దర్యాప్తు మరింత లోతుగా చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఐబొమ్మ రవి బ్యాంకు ఖాతాలన్నింటిపైన కూడా ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. సో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఎవరైతే ఐబొమ్మకు సంబంధించి రవి పోలీసులు అదుపులో ఉన్నారో తనను అరెస్ట్ చేసిన తర్వాత తనే దగ్గరుండి ఐబొమ్మ వెబ్సైట్ని క్లోజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. దగ్గరుండి పోలీసులు వెబ్సైట్ని క్లోజ్ చేశారు. అయితే క్లోజ్ చేసిన తర్వాత ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఒక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఏంటంటే, మీరు ఇటీవల మా గురించి విని ఉండొచ్చు, ప్రారంభం నుంచి మా విశ్వసనీయతను మీరు గెలుచుకున్నారు, మీ నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నామంటూ ఒక ప్రకటన ఐబొమ్మ వెబ్సైట్ నుంచి బయటకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఐబొమ్మ వెబ్సైట్ వెనుక రవి మాత్రమే కాదు మరికొంతమంది వ్యక్తులు కూడా పనిచేస్తున్న విషయం క్లియర్గా అర్థమైంది. సో ఇప్పుడు ఈడీ చేతికి ఐబొమ్మ కేసు వెళ్ళింది కాబట్టి దీని గురించి లోతుగా దర్యాప్తు చేపడతారు. రవితో పాటు మరికొంతమంది కూడా ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది కూడా వెనుకున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక విషయం చెప్పండి, అంటే కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగినట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? కోట్ల రూపాయల మనీ లాండరింగ్ ఖచ్చితంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఐబొమ్మ అనగానే ఫ్రీగా మూవీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకున్నారు. అంటే వెబ్సైట్ క్లిక్ చేయగానే మనకి చాలా సినిమాలు మనకి కనిపిస్తాయి. సినిమా మీద క్లిక్ చేసిన వెంటనే సినిమా డౌన్లోడ్ కాకుండా వేరు వెబ్సైట్లలోనికి ఐబొమ్మ వెబ్సైట్ మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. ఆ టైంలోనే మనకి బెట్టింగ్ యాప్స్ సంబంధించిన ప్రకటనలు కానీ అనేక సంస్థల నుంచి ప్రకటనలు కానీ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాటి ద్వారా పెద్ద ఎత్తున వీళ్ళు డబ్బుని ప్రజల నుంచి దోచుకున్నారు. అదేవిధంగా వెబ్సైట్ను క్లిక్ చేసినప్పుడు వీళ్ళు నేరుగా మన వ్యక్తిగత డేటా ఏదైతే ఉంటుందో ఫోన్ నుంచి వాళ్ళకు చేరుకుంటుందో ఆ డేటాను అంతటినీ కూడా అనేక సంస్థలకు అమ్ముకొని పెద్ద ఎత్తున కూడా డబ్బులు దోచుకున్న పరిస్థితి కూడా కనిపించిందని చెప్పి కూడా హైదరాబాద్ పోలీసులు ఆల్రెడీ వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. దుర్గా ప్రసాద్, చెప్పండి, అంటే క్రిప్టో వాలెట్ నుంచి ఇమ్మడి రవి ఎన్ఆర్ఐ ఖాతాకు డబ్బులు లావాదేవీలు ఎంత మేర జరిగాయి అసలు? సో దానిపైన పూర్తి సమాచారం లేదు. ప్రాథమికంగా ఈడీ చెప్పింది ఏంటంటే క్రిప్టో ఖాతా నుంచి మాత్రమే డబ్బులు బదిలీ అయినట్టు గుర్తించారు. దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాల్సి ఉంది. ఎందుకంటే దీని వెనుక చాలామంది ఉన్న నేపథ్యంలో అన్ని అకౌంట్లపైన పూర్తిగా ఈడీ విచారణ జరిపి ఫైనల్గా నిర్ధారించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మనీ ట్రాన్స్ఫర్ జరిగిందన్న విషయం మాత్రమే పోలీసులు వెల్లడించిన పరిస్థితి ఉంది. ఇక ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీకి తీసుకుంటున్నారు. ఆల్రెడీ తీసుకున్నారు. ఆల్రెడీ పోలీసుల కస్టడీలో రవి ఉన్నారు. ఆయనని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో మరికొంతమంది పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మరిన్ని అప్డేట్స్ తెలుస్తాయి కొద్ది రోజుల్లోనే. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ దుర్గా ప్రసాద్.